శత్రుజిత్తు అనేటువంటి ఒక మహారాజు ఉండేటువంటి వాడు. There was an emperor by name Shatrujit. అతను అనేక యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి ప్రజాక్షేమంనే తన యొక్క క్షేమంగా భావించి రాజ్యమును పాలిస్తూ వచ్చాడు. He was a noble king who thought that the welfare and the well-being of his citizens was his own welfare and well-being. ప్రజలు ప్రభువును ప్రాణ సమానంగా చూస్తూ వచ్చారు. The citizens looked at the king as though he were his own life. ప్రభువు కూడాను ప్రజలను కన్నబిడ్డల వలె ఆదరిస్తూ వచ్చాడు. The emperor also looked at his citizens as though they were his own children. ఈ విధంగా కాలం గడుపుతుండగా That's how the time passed. తన యొక్క భవిష్యత్తునందు ఈ రాజ్యం యొక్క బాధ్యతను భరించేటువంటి యొక్క సుపుత్రుడు లేకపోయినేని కొంత విచారిస్తూ వచ్చాడు. The emperor was sad that there was no inheritor to the kingdom because he had no son. అతని యొక్క గృహలక్ష్మి ఇల్లాలు ధర్మపత్నియే మదాలస. His wife, his queen, his cherished partner in life was Madalasa. మదాలస సాక్షాత్ జ్ఞానస్వరూపిణి. Madalasa was the embodiment of wisdom. కేవలం లౌకికము భౌతికము ప్రాకృతమైనటువంటి యొక్క విషయములు యందు ఏమాత్రం కూడాను తనకు ఆసక్తి లేదు. She was not interested in the worldly and the secular life. కానీ కర్తవ్యాన్ని నిర్వర్తించటము తన యొక్క జీవిత లక్ష్యమని భావించి గృహస్థ ధర్మం లోపల ఎట్టి లోపములు లేకుండా తాను నిత్యకృత్యములను సక్రమంగా ఆచరిస్తూ వచ్చింది. Since duty is binding on every human individual, she thought that it was impending on her to discharge the household duties, and she was doing it excellently. కొంతకాలమునకు After some time, ఒక కుమారుడు పుట్టాడు. there is a son. ఆ కుమారునకు That son, తండ్రి father, రాజులకు సంబంధించినటువంటి యొక్క పేర్లే ఉండాలని the father thought that the son should have a kingly name. తాము క్షత్రియులమని Since they were Kshatriyas, వీరఛత్రమైనటువంటి యొక్క పేర్లే చాలా ప్రధానమని they thought that only the names which signified courage were appropriate. తనకు He విక్రాంతుడు అని పేరు పెట్టాడు. he gave their son the name Vikranta. విక్రాంతుడనగా Vikranta means తన యొక్క దృష్టిలో అనేక విధములైనటువంటి శూరత్వాన్ని వీరత్వాన్ని ధీరత్వాన్ని కూడాను ప్రకటించేటువంటి వాడని భావించాడు. Vikranta is one according to him who embodies in himself dauntless courage. ఈ పేరు పెట్టినప్పుడు మదాలస పక్కును నవ్వింది. When the father gave their son this name, హస్బెండ్ when the husband gave this name to the son like that, the wife laughed. సరి మహారాజు దీన్నేం లెక్క చేయలేదు. The king did not take into seriously about this. మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత After the passage of many years, రెండవ కుమారుడు పుట్టాడు. second son was born. అతనికి సుబాహుడు అని పేరు పెట్టాడు. He gave the name Subahu. ఈ ఆధునిక యుగమునందు కూడాను In the modern age also, తమ పిల్లల యొక్క పేర్లు అనేక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటివి గాను అర్థరహితమైనటువంటివి గాను ఆనందరహితమైనటువంటివి గాను ఉండాలని అనేక విధమైన కృత్రిమమైన పేర్లు పెడుతుంటారు. there's a desire even in the modern age on the part of people that the children's name should be meaningless, insignificant, silly and paltry. కానీ ఆనాటి యొక్క పరిస్థితి ఇలాంటిది కాదు. But the citizens of those days were of different mental makeup. భారతీయ సంస్కృతికి For Indian culture, కుటుంబ ధర్మమునకు for the household duties, ప్రాచీన యొక్క సంస్కారమునకు for the glory of Indian history, ఆచార విచారమునకు for inquiry and investigation. సంబంధించినటువంటి పేర్లను ఆనాడు భగవత్ సంబంధించినటువంటి పేర్లుగా ఉపయోగించేటువంటి వారు. The ancestors of those days gave divine names, names suggested Indian culture and ఏ పేరు glory. పెట్టినప్పటికీ తమ యొక్క జాతి మత కుల సంబంధమైనటువంటి దీంట్లో ఆధ్యాత్మికాన్ని ఇమిడ్చేటువంటి వారు. Whatever the name that they gave in those ancient days, the name suggested their caste, their creed, and their religion, and also spirituality. మరి కొంతకాలమైన తర్వాత After some time, మూడవ కుమారుడు పుట్టాడు. the third son was born. అప్పుడు ఆ విధమైనటువంటి పేర్లు పెట్టడానికి రాజు కొంత వెనుకంజ వేశాడు.
The king felt discouraged to give a spiritual name. మదాలసుకు ఇష్టం లేనటువంటి పేరు పెట్టి తల్లి ప్రీతి మాతృప్రీతికి సంబంధించినటువంటి వాడుగా ఉంటాడు పితృడు. Usually, the father wants to give a name which is agreeable to the mother. అప్పుడు మదాలసను చూచి, Look at Madalasa. మదాలస నీ పెట్టిన పేర్లు ఏ దాన్ని కూడా నీవు ఆనందించటం లేదు, You don't delight in any name which I have ఇష్టపడటం given. లేదు. It is not agreeable to ఒక you. విధమైనటువంటి నా పేర్లంతా కూడా నీకు ఒక అయిష్టంగాను అసహ్యంగాను కొన్ని అప్రీతిగాను ఉంటున్నాయి. The names which I gave to thy sons seem to be unpleasant and dearless to ఈ you. బిడ్డకు నీవే పేరు పెట్టుకోవాలి. You yourself give the name to the son. అప్పుడు ఆమె అలర్కుడు అని పేరు పెట్టింది. She gave the name to the third son as Alarka. మహారాజుకు కోపం వచ్చింది. The emperor became furious. ఛీ, నేను రాజును, Shame on you, I am an క్షత్రియ emperor. పుత్రులైనటువంటి నా కుమారులకు ఇంత అసహ్యమైన పేరా? And are you giving such a hateful name to the one who is born in the kingly lineage? కనుక నేను మహా చక్రవర్తిని, I am a great emperor. చక్రవర్తి కుమారులైనటువంటి వారు మహావీరులు, ధీరులు, గంభీరులు, The children of the emperor of dauntless courage and దివ్య కీర్తిని సాధించేటువంటి సత్పుత్రుడు. and they are the one they will acquire matchless fame. అలాంటి నా పుత్రులకు అలర్కుడని పేరు పెట్టటమా? Such a one? Are you giving such a shameless name as Alarka? అప్పుడు అలర్క అనగా ఏమి? పిచ్చి కుక్క అని పేరు. Alarka means mad dog. మ్యాడ్ డాగ్. Mad dog. ఏమిటి ఈ మదాలస్ పెట్టినటువంటి ఈ పేరుకు ఉన్నటువంటి అర్థము? The king wondered. What నా is it? కుమారుడు పిచ్చి కుక్కనా My son, a mad dog? He wondered. అని మహారాజు చాలా ఉద్రేకుడైపోయాడు. The king became very excited at this name. అప్పుడు మదాలస్ చెప్తున్నాడు, Madalasa spoke to him. మహారాజా, O emperor, మొదటి పుత్రునికి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి వారికి విక్రాంతుడని పేరు పెట్టాడు. to the eldest son you gave the name Vikranta. క్రాంతి అనగా Kranti means ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు ప్రయాణం చేసేటువంటిది. the one that travels from one place to another place. విక్రాంతి అనగా అమితంగా సంచరించేటువంటిది. The one who wanders endlessly. That is అమిత గమనము Vikranta. అని దీనికి పేరు. Endless voyage, endless travel is called. ఆత్మస్వరూపునకు గమనమే లేదు, But the one who is the embodiment of చలనమే Atma, లేదు. there's no movement, there's no travel. సిద్ధగుప్త విజ్ఞాని అయినటువంటి నిర్మల నిశ్చల నిస్వార్థుడైనటువంటి యొక్క భగవంతుని యొక్క తత్వానికి ఈ పేరు సరైనది కాదు. The one who is of unpure, the one who is of pure and unsullied glory. This name is not befitting, he said. ఆత్మ నిర్మలమైనటువంటిది, Atma is pure, నిస్వార్థమైనటువంటిది, selfless, నిర్గుణమైనటువంటిది, Attributeless. నిరాకారమైనటువంటిది. no form. అట్టి ఆత్మతత్వానికి నీవు ఈ విధమైనటువంటి విక్రాంతుడని పేరు పెట్టి ఇందులో ఏమాత్రమైన అర్థం ఉందా? For the glory and grandeur and దీనికి లేనటువంటి యొక్క గౌరవం దానికి మాత్రం ఉందా? so when you give such an insignificant name, why do you scold me? When దీనికి you ఏమి గౌరవం ఉంది? and what respect is there in such a name? రెండవది సుబాహుడు. You call the second son Subahu. ఆకారమే లేనటువంటి వారికి ఈ అంగములు అనేటువంటిది ఎట్లా నువ్వు నిర్ణయిస్తున్నావు? But the one who has no form at all, how can you say he's Subahu and give the form? కనుక నీవు పెట్టిన పేరు లోపల ఎంత వికారమో నేను పెట్టిన పేరు కూడా అంత వికారమే. As there is ugliness in the names you have given, similarly the ugliness which is అనగా present in my name నా also. ఉద్దేశము In my opinion, స్వస్వరూపాన్ని గుర్తించినటువంటి వాడు, the one who does not recognize one's own form, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాడు, who fails to realize his Atma, దివ్యమైనటువంటి యొక్క భావాన్ని గుర్తించగలిగినటువంటి వాడు the one who does not assess divine feelings, పిచ్చి కుక్కతో సమానమే. he is comparable only to a mad dog. స్వస్వరూప సందర్శన భాగ్యమే ప్రధానమైనటువంటి యొక్క తత్వం. Self-realization is the greatest good ప్రతి fortune. మానవుడు పుడుతున్నాడు, If a man is born, పెరుగుతున్నాడు, grows up, సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాడు, enjoys himself, కట్టగడపటి దేహాన్ని విడిపోతున్నాడు. leaves the body at last. ఇదే నా మానవత్వానికి నిజమైన అర్థము. It's the goal of human life. కనుక తన ఆత్మతత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Man should realize his Atma Tattva. కనుక ప్రతి కుమారుడు కూడా ఆత్మతత్వాన్ని గుర్తించేటువంటి వాడిగా ఉండాలి. Every son should be the one who will be striving for self-realization.